చకచకా లేవడం, హడావిడిగా బ్రష్, పేస్ట్ అందుకోవడం, పళ్ళకేసి బరాబర రుద్దేయడం. బ్రష్ చేసేసామా, ముఖం కడుక్కున్నామా, కాఫీ తాగామా, లేదంటే టీ తాగామా, పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పనిదే. కానీ మనం వాడుతున్న పేస్ట్ సంగతేంటి? అది నిజంగా మంచిదేనా? బ్రాండెడ్, మార్కెట్లో ఫేమస్ అయినంత మాత్రాన మంచిది కావాల్సిన అవసరం లేదు కదా. టూత్ పేస్ట్లో హానికర రసాయనాలు ఉన్నట్టుగా తాజాగా అధ్యయనాల్లో తేలింది. మీ టూత్ పేస్టులో ఉప్పుందా అనే యాడ్స్ చూసి ఉంటాం. ఉప్పు మాత్రమే కాదు, ప్రమాదకర రసాయనాలు ఉన్నట్టు తేలింది. మనం వాడుతున్న టూత్ పేస్ట్ అనుకున్నంత మంచిదేమీ కాదు. లేవగానే ఖాళీ కడుపుతో ఉండగా నోట్లోకి పోయేది టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ కదా, బయటికి ఉమ్మేస్తాం కదా, ఏం కాదులే అనుకుంటే పొరపాటే. లాలాజలం రూపంలో అది ఖచ్చితంగా పొట్టలోకి వెళ్తుంది. ఎంటీ స్టమక్లోకి హానికర రసాయనాలు వెళ్తే తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ కాలంలో వాడే పేస్ట్స్ ఉన్నాయో దీనిలో చాలా రకాల మెటల్స్, కెమికల్స్ వాడటం, ఆర్టిఫిషియల్స్ కలర్స్ వాడడం, అంతేకాకుండా షుగరీ వాడడం. సో ఇలాంటి కాంటెంట్స్ ఎక్కువగా ఉండటం వలన కూడా మనకు నోట్లో అబ్జార్ప్షన్, మనకు లాలాజలం ద్వారా నోట్లోకి అబ్జార్ప్షన్ అవుతుంది. ఈ అబ్జార్ప్షన్ మన రక్తంలోకి పోయి రక్తంలో చాలా డేంజరస్ మెటల్స్, టాక్సిన్స్, కెమికల్స్ సర్క్యులేట్ అవటం వల్ల మనకు ఎన్నో రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. మనం రెగ్యులర్గా వాడుతున్న టూత్ పేస్టులో విషపూరిత లోహాలు ఉన్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో తేలింది. లీడ్ సేఫ్ మామా అనే అమెరికన్ ఆర్గనైజేషన్ టూత్ పేస్ట్లపై పరిశోధన చేసింది. మార్కెట్లోని ఫేమస్ బ్రాండ్లన్నిటినీ పరీక్షించింది. 51 రకాల టూత్ పేస్ట్లను తీసుకుని వాటి తయారీ, అందులో వాడుతున్న వాటిపై పరిశోధనలు చేసింది. ఈ అధ్యయనంలో దిగ్భ్రాంతికర అంశాలు బయటపడ్డాయి. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో పాపులర్ అయిన టూత్ పేస్ట్ల తయారీలో సీసమ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, కాడ్మియం లాంటి భారలోహాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇది సాధారణ టూత్ పేస్ట్లలో మాత్రమే కాదు, ప్రసిద్ధి చెందిన టూత్ పేస్ట్ బ్రాండ్స్లలోనూ ఉన్నాయి. ఈ ఆర్సెనిక్ అండ్ లెడ్ కాంబినేషన్ లో ఉండే మెటల్స్ తోని మనకి లివర్ క్యాన్సర్స్, తర్వాత వచ్చి కిడ్నీ క్యాన్సర్స్, తర్వాత బ్లాడర్ క్యాన్సర్స్, అంటే ఒక్క పార్ట్ అని కాదు, ఒక ఆర్గన్ అని కాదు, ఈ క్యాన్సరోజెనిక్ సెల్స్ మనకి ఎక్కడ డెవలప్ అవుతాయి అనేది తెలీదు. బికాస్ దోస్ ఆర్ ది టాక్సిక్ మెటల్స్. ఆ టాక్సిక్ మెటల్స్ వల్ల క్యాన్సర్ అనేది తొందరగా మన ఏ పార్ట్ ఆఫ్ బాడీ ఆర్గన్ లో అయినా కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని చెప్పి ఫస్ట్ రీడ్ యువర్ కంటెంట్స్ బిఫోర్ పర్చేసింగ్ యువర్ టూత్ పేస్ట్. సీసమ్, ఆర్సెనిక్, మెర్క్యూరీ, కాడ్మియం లోహాలు సాధారణంగానే మానవ శరీరానికి హాని కలిగిస్తాయి. అటువంటిది రోజు దాన్ని మన శరీరంలోకి పంపిస్తే ఏంటి పరిస్థితి? తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై దుష్ప్రభావాలు కలిగిస్తాయి. ఈ లోహాలు చర్మం, నరాల సమస్యలు, డయాబెటిక్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవారికి ప్రమాదకరంగా పరిణమిస్తాయి. టూత్ పేస్ట్ కొనే ముందు ఒక్కరు కూడా అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ను పరిశీలించరు. మహా అయితే మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ డేట్స్ చూస్తారంతే. ఇప్పటికైనా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్.